హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న ఒక విన్నర్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 26 వారాలుగా 13 కంటెస్టెంట్ల మధ్య జరిగిన సంగీత సమరం. ఈ సంగీత సమరంలో తన సంగీత స్వర సత్తాన్ని చాటుకుంటూ మిగతా అందరినీ దాటుకుంటూ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్గా మన ముందునైతే నజరుద్దీన్ ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటూ చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాం. లెట్స్ గో. హాయ్ నజీర్. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ అనుకున్నది జరిగిపోయింది ఫైనల్గా. బట్ ఏ టైంలోనే ఎక్కడైనా అనుకున్నా ఐఆమ్ ద రియల్ విన్నర్ అండ్ ఆ విధంగానే నేను నా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నాను అని అనిపించింది. నేను ఇప్పటిదాకా నా లైఫ్లో ఫేస్ చేసినవి, నేను సింగింగ్ పరంగా ప్రాక్టీస్ చేసింది చాలాసార్లు అనిపించింది. విన్నర్లో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయా నా అదని క్వశ్చన్ చేసుకుంటే ఐఎమ్ డిజర్వింగ్ కమ్మర్ అనిపించింది. గ్రేట్ గ్రేట్ సూపర్. బట్ డెఫినెట్లీ ఒక విన్నర్గా ఈ ఏజ్లో మనం క్లౌడ్స్లోనే ఉంటాం. ఇంకా క్లౌడ్స్ నుంచి కింద టైం పడుతుంటాం. బట్ దిస్ ద రైట్ టైం టు, ఎందుకంటే మీకన్నా గురూస్ కానీ మెంటర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు ద రియల్ మూమెంట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళ ఎప్రిషియేషన్ ఏంటి, వాళ్ళ కామెంట్స్ ఏంటి? వాళ్ళు నాకన్నా హ్యాపీ. ఎందుకంటే నన్ను ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారో నేను ఆ పొజిషన్కి వెళ్తున్నా అని చెప్పని వాళ్ళు చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. షూట్లో కూడా తాతయ్య, అమ్మమ్మ, అత్త, చెల్లి, డాడీ ఉన్నారు. వాళ్ళు అక్కడే చాలా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆనంద బాష్పాలు, సో అవంతా చాలా హ్యాపీ అంతా. గ్రేట్. చాలా రేర్గా జరుగుతుంది సార్, గార్డియన్సే గురూస్గా మారి షేప్ చేసుకొని షైన్ చేసుకొని ఒక వీరుని తయారు చేసుకో. బట్ ద స్పెషల్ థ్యాంక్స్ టు డెఫినెట్లీ తాతయ్య, నాన్నమ్మ. బట్ ఎస్, బట్ హౌ దే ఫెల్ట్, మెయిన్గా వాళ్ళు నేర్పించినవన్నీ కూడా బేసిక్స్ అన్నీ ఇప్పుడు ఈ రోజు ఇప్పటి వరకు ఏ విధంగా హెల్ప్ అయ్యాయి? వాళ్ళు నేర్పించడం వల్లనే నాకు మ్యూజిక్ తెలిసింది, మ్యూజిక్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పటికీ ఆ బేసిక్స్ మూలనే నేను ఒక పాటని అర్థం చేసుకునే విధానం, అనలైజ్ చేసుకునే విధానం, టెక్నికాలిటీస్ అన్నీ దాని మూలనే నేను ఎంత కరెక్ట్గా కొంచెం ఎంతో కొంత బాగా పాడగలుగుతున్నాను. ఓకే, గ్రేట్ గ్రేట్. అండ్ నీ చిత్రం చూసి అంటూ ఆడిషన్ వీడియో స్టార్ట్ చేసి ఈరోజు బ్యూటిఫుల్. బట్ అట్ దట్ డే, ఆ రోజు సింగింగ్ చేస్తున్నప్పుడు వాజ్ దర్ ఎనీ నర్వస్? అలాగే ఫైనల్ స్టేజ్లో సింగింగ్ చేస్తున్నప్పుడు వాజ్ దర్ ఎనీ నర్వస్? నర్వస్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు ఒకేసారి ఉంటాయి ఎందుకో నాకు. ప్రతి పర్ఫార్మెన్స్కి సేమ్ అంతే. ఆడిషన్ డే అప్పుడు కూడా అరౌండ్ 60 మెంబర్స్ ఉన్నారు ఆ రోజు. అంతమందిలో మనం సెలెక్ట్ అవుతామా? 12 మందిని తీస్తారు, ఇంకో కొంచెం పెంచొచ్చు కదా, 20కో 24కో. 60 మంది నుంచి 12 కొంచెం కష్టం కదా, ఉంటామా మనం అని ఒక డౌట్ వచ్చింది. కానీ దాన్ని తీసేసాను. ఇంకా ఏముందిలే, పాడింది వచ్చింది, పాడదాం, తర్వాత విషయం తర్వాత అనుకున్నా. నర్వస్నెస్ అనిపించింది ఫస్ట్ టైం వాళ్ళ ముందు పాడుతున్నాం కాబట్టి, ఫస్ట్ టైం. సో నర్వస్నెస్ అనిపించింది. అట్ సేమ్ టైం పర్లేదు, నేను బాగానే పాడగలను ఒక కాన్ఫిడెన్స్తో పాడి. గ్రేట్. అండ్ మీ టీం నేమ్ లాగే తమన్ ట్రెండ్ సెట్టర్స్ లాగే నువ్వు కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తావు. ఎందుకంటే సీజన్ 1 or 2 ఫీమేల్స్ విన్ అయితే ఇండియన్ సీజన్స్ ఐడల్ 3 ఐ థింక్ యూ ఆర్ ద ఫస్ట్ మేల్. సో ఇందులో కూడా ఒక కొత్త ట్రెండ్. సో తమన్ గారితో ఎలాంటి డిస్కషన్ జరిగాయి అట్ ద టీమ్ ఆఫ్, అంటే ఫార్మేషన్ ఆఫ్ ద టీమ్ అయినప్పుడు ఆయన ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు? ఆయన ఇన్పుట్స్ అంటే ఆయన చాలా ఏంటంటారు, ఒక ఎనర్జీ, ఫుల్ టైమింగ్. ఆయన అసలు స్టేజ్ మీద పిలిచి టీం నుంచో పెట్టారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మైక్ తీసేసి మరి మనం చెవిలో జోకులు చెప్తున్నారు. అసలు ఫుల్ ఎనర్జీ ఆయన పక్కన ఉన్నప్పుడు. గ్రేట్. సూపర్. అంటే ఒక సింగర్గా నువ్వు డిఫరెంట్ షోస్ చూస్తుంటావు లేదు, కానీ ఆడియన్స్గా మేము డిఫరెంట్ చూస్తుంటాం. మిగతా దగ్గర జడ్జెస్ అందరూ చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ ఒక కంటెస్టెంట్కి ఏది హెల్ప్ఫుల్ అది చెప్తుంటారు. బట్ ఓన్లీ అట్ ద స్టేజ్ తెలుగు ఇండియన్ ఐడల్లోనే చాలా ఫన్ ఫిల్డ్గా కంటెస్టెంట్స్కి అర్థమయ్యేలాగా చాలా కామెడీ చేసి జనరేట్ అవుతూ ఉంటుంది కామెంట్స్ కూడా. బట్ ఆ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది అట్ ద స్టేజ్ అనేది? లైక్ టెలికాస్ట్లో ఆడియన్స్ చూసేది ఎలా ఉంటుందో సేమ్ మాకు కూడా సెట్లు సేమ్ అంతే ఉండిద్ది. దానికన్నా ఒక రకంగా డబల్, ఇంకా ఆ ఫన్ ఇంకా డబల్గా ఉంటుంది. ఎందుకు అంటే తమన్ సార్ అంటే కార్తీక్ సార్ డ్యూయో ఏంది, కార్తీక్ సార్ మాట అంటాం, దానికి తమన్ సార్ కౌంటర్, వాళ్ళ మధ్య ఆ ఫ్రెండ్లీనెస్ మీద. సో అదంతా చాలా హ్యాపీగా వెళ్ళిపోద్ది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేషన్ అయినా సరే ఆ ఎపిసోడ్ మాత్రం ఫన్కి వెళ్తూ ఉంటుంది. గ్రేట్. డెఫినెట్లీ ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ నీ లైఫ్లో. బట్ దానికన్నా ముందు మా నాన్న సూపర్ హీరోలో ఒక సాంగ్ పాడినప్పుడు ఒక ప్లేబ్యాక్ సింగర్గా యూ అచీవ్డ్ దట్. ఎందుకంటే ఎవరన్నా సింగర్ అవ్వాలి అనుకున్నది ఇండస్ట్రీకి వచ్చి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి. బట్ అట్ దట్ టైం ఆ సాంగ్ సింగ్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఇన్పుట్స్? ఎందుకంటే సినిమాకి పాడడం వేరు అండ్ ఒక షోలోని ఇంకా నేర్చుకుంటూ ఒక్కొక్క మిస్టేక్స్ నేర్చుకుంటూ వెళ్ళడం వేరు కదా. అట్ ద టైం ఎలాంటి రిహార్సల్ కానీ ఇలాంటివన్నీ? రిహార్సల్స్ అంటే చాలా జెన్యున్గా చెప్పాలి అంటే అక్కడ నేను తీసుకున్న ఇన్పుట్స్ అంటే ఇండియన్ ఐడల్లో నాకు వచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఆ రోజు నేను సాంగ్ పాడాను.
గ్రేట్. సో ఆ షో వల్ల నేను చాలా నేర్చుకున్నా అని చెప్పడానికి అదొక ప్రూఫ్ అనమాట. అండ్ వాట్ ఆర్ ద వన్ లెర్నింగ్ లెసన్ యూ లెర్న్ ఫ్రమ్ ద తెలుగు ఇండియన్? ఈ జర్నీ మొత్తంలో సింగర్గా నేను ఇది ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నట్టు. సింగర్గా ఒకటి దాన్ని ఏమంటారు, టెక్నికాలిటీస్. సింగింగ్లో టెక్నికాలిటీస్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నా. అంటే లైక్ పిచ్చింగ్, టెంపో, సంథింగ్ లైక్ డైనమిక్స్. సో ఇలాంటివి చాలా నేర్చుకున్నా సింగింగ్ పరంగా. సూపర్. అండ్ ఓ పక్క మీకు సజెషన్స్ వస్తూనే ఉంటే మరో పక్క కాంప్లిమెంట్స్ కూడా వచ్చేస్తాయి. బట్ నజీర్ని కాంప్లిమెంట్స్ కొంచెం ఎక్కువ డామినేట్ చేసేస్తూ ఉంటాయి ఎక్కువగా. సో వాటిని ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ పెట్టుకొని హౌ యూ పర్ఫామ్ అనేది మెయిన్ డౌట్. నాకు కాంప్లిమెంట్స్ మంచిగా ఇచ్చే కొద్దీ భయం వేస్తూ ఉంటుంది. తర్వాత పర్ఫార్మెన్స్ ఇంకా అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. లిటరల్లీ థర్డ్ రౌండ్కి చంద్రకళ సాంగ్ పాడినప్పుడు తమన్ సార్ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వగానే అదేంటి అప్పుడే నుంచుని పేరు ఫైనల్స్ నుంచి ఉంటే ఏదో హైప్ అలా ఉంటుంది కదా, తర్వాత పాట నుంచోపోతే తగ్గిపోద్ది కదా అన్నట్టు భయం వేసింది అనమాట. ఇంకా బాగా పాడాలి, ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది అనమాట. ఇంకా పాడాలి, ఇంకా బాగా పాడాలి. సో అలా అంటే నేను నాకు మంచి కామెంట్స్ వచ్చిలే చాలే అని ఎప్పుడు అనుకోలేదు. సో అలా ఎస్, అంటే నువ్వే కాదు మిగతా అందరూ కూడా అంత గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు. మీ కండిషన్స్ అందరూ అట్ ద మూమెంట్, విన్నింగ్ మూమెంట్లో వాళ్ళందరూ ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు? అండ్ వాళ్ళ ఏదైనా సాడ్ ఫీలింగ్ ఉందా? సాడ్ ఫీలింగ్ అంటే మేబీ ఒక కంటెస్టెంట్గా ఉండొచ్చు, చివరి వరకు వచ్చి టైటిల్ రాలేదని చెప్పని. బట్ దే ఆర్ హ్యాపీ ఫర్ మీ. నాకు వచ్చింది అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే అందరికీ నా గురించి తెలుసు, నా సింగింగ్ తెలుసు. సో ఐఎమ్ డిజర్వింగ్ అని అందరూ అన్నారు. వాళ్ళ జెన్యూన్ రియాక్షన్స్ నాకు చాలా నచ్చినాయి. ఆడియన్స్ ఎప్పుడు విన్నర్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు నజీర్, మోర్ దెన్ లూజర్. ఆ విన్నర్కి ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతే, రెస్పెక్ట్స్ పెరిగిపోతాయి. సో వాటిని ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నావు ఇండస్ట్రీలోకి? రెస్పాన్సిబిలిటీస్ అంటే అవి ఎప్పుడు నాతోనే ఉంటాయి, ఎప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేస్తూనే ఉండాలి. సో కాంప్లిమెంట్స్ అనేవి తీసుకుంటాం, అలాగని నెత్తికెక్కించుకోను. సో రెస్పాన్సిబిలిటీసే మెయిన్. సో ఈ సీజన్ అంతా కూడా అది చెప్పినట్టే ఇందాక అలాగే నడిచింది. కాంప్లిమెంట్స్ ఎంత మంచిగా వచ్చినా అదే రెస్పాన్స్, ఇంకా పాడాలి, మనం ఒక స్టాండర్డ్ సెట్ చేస్తున్నాము, ఇంకా దానికన్నా బాగా పాడాలి, ఇంకా బాగా పాడాలి అన్నట్టు మొత్తం జరిగింది. సో నా జర్నీ అంతా ఇలాగే ఉండిద్ది. సూపర్. అండ్ ఐ వాంట్ నో వన్ థింగ్. ఒక పక్క ఇండియన్ ఐడల్లో సింగింగ్ షో చేస్తుంటూ పర్ఫార్మెన్స్ చేస్తుంటాం, దానికి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మరో పక్క మా నాన్న సూపర్ హీరోకి బ్యూటిఫుల్ వ్యూస్ వచ్చేస్తూ ఉన్నాయి. ఆడియన్స్ డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది వాయిస్లోని. సో ఏది ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నావు సింగర్గా? రెండు ఎంజాయ్ చేస్తాం ఆఫ్ కోర్స్. అంటే ఒక సినిమాలో పాడడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్. ఎందుకు అంటే ఒక సిచ్యువేషన్, ఏదో ఒక టైంలో నేను సినిమా చూస్తున్నప్పుడు ఒక పాటకి నేను విజిల్ వేస్తున్నాను అనమాట. సూపర్. అలా నేను ఎప్పుడు పాడతానా, నా సాంగ్ ఎప్పుడు స్క్రీన్ మీద అలా కనబడిద్దా అని అనుకున్నా. ఒకరోజు డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు నేను పాడిన పాట స్క్రీన్స్ మీద కనబడుతుంది అంటే అది చాలా హ్యాపీగా నేను. అట్ ద సేమ్ టైం ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే తెలుగు నెట్ల వల్ల. సో రెండు ఎంజాయ్ చేస్తున్నాను. ఎస్, ఈ సింగింగ్ జర్నీలో డెఫినెట్లీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఒక టఫెస్ట్ సాంగ్ కానీ, ఒక టఫెస్ట్ గమకం కానీ ఏదైనా ఉంటుంది కదా. సో ఈ రోజు దాన్ని అచీవ్ చేసేసాను చాలా చక్కగా. అలాంటి మెమొరీ ఏమైనా? చాలా ఉన్నాయి. నేను చిన్నప్పుడు అంటే ఒక 4-3 years బ్యాక్ పాడలేని ఒక గమకాన్ని ఒక అంటే చిన్నప్పుడు వేరే షోలో పాడుతున్నప్పుడు చినుకులా రాలి సాంగ్ పాడుతున్నా. అక్కడ ఒక గమకం, మౌనమై మెరిసి గానమై విరిసి మై, ఇది అప్పుడు రాలేదన్నమాట నాకు. అదేదో అలికేసినట్టు అయిపోయింది. అది ఇప్పుడు పాడింది పర్ఫెక్ట్గా వచ్చింది, అప్పుడు రాలేదు. సో సింగింగ్ ఇంప్రూవ్ అయింది. గ్రేట్. బట్ ఇస్ దర్ ఎనీ సాంగ్ అంటే అప్పట్లోని ఆ సాంగ్ పాడడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు, ద బేస్ కానీ అందుకోవడానికి కానీ, ఫ్రమ్ లో పిచ్ టు హై పిచ్ అని, అలాంటి సాంగ్ ఇప్పుడు ఏమైనా అచీవ్ చేసేసాను అన్నాను? అలా ఇప్పుడు దాకా అనాలిసిస్ చేసుకోలేదు. గ్రేట్ సూపర్. దట్స్ ఎ గ్రేట్ జర్నీ. సూపర్. బట్ ఈ జర్నీలో ఒక పక్క షోలో అవుతూ జడ్జెస్ మీకు సజెషన్స్ ఇస్తుంటారు కదా, బట్ షో అయిన తర్వాత ఫ్రమ్ ద గురూస్ ఏమైనా వస్తూ ఉంటుందా? ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద నాని కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, వాళ్ళ నుంచి మెయిన్గా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఒకటే, నువ్వు బాగా పాడదని తెలుసు, అలాగే కంటిన్యూస్గా పాడు, ఏం తీసుకోకు, ఏం మైండ్కి ఎక్కించుకోకు, ప్రశాంతంగా పాడేసే అంటారు అంతే. ఇంకెక్కువ ఏం చెప్పరు నాకు. గ్రేట్. బట్ సింగింగ్ కెరీర్ 100% చూస్ చేసుకుందాం అనుకున్నా. వాస్ దర్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్టడీస్ ఆల్సో? యా, స్టడీస్ అండ్ మ్యూజిక్ రెండు మేనేజ్ చేస్తాను నేను. ఒకదానికని ఏం ఫిక్స్ అయిపోను. ఓకే, టైంని బట్టి. గ్రేట్. నువ్వు సింగర్వే కాకుండా పియానిస్ట్ బాగా ప్లే చేస్తావు. సో ఇస్ దర్ ఎనీ అంటే ఇండిపెండెంట్ సాంగ్స్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నజీర్ నుంచి? యా, ఆఫ్
కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేరే కొలాబ్ చేసుకుంటూ. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు స్కోప్ దేనికి ఉందంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎక్కువ. సో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ ఇంకా కీబోర్డ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రేట్, సూపర్. అండ్ అమాంగ్ ద ఆల్ 12 కంటెస్టెంట్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్? వాళ్ళు పాడుతూ ఉంటే జస్ట్ ఐ వాచ్ హ్యాపీగా అలా సిట్ అయి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను వాళ్ళ సింగింగ్ అన్నట్టు. సింగింగ్ పరంగా అయితే ఒకరని చెప్పాను. సింగింగ్ పరంగా అసలు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు ఎవరు పాడినా ఏదో కాన్సర్ట్కి వెళ్ళి ప్రొఫెషనల్ సింగర్ పాడుతుంటే కూర్చొని చేసినట్టు ఉంటుంది. రియల్ ఎలాగ అనిపిస్తుంది సింగింగ్ విషయంలో అయితే నేను ఒకరి పేరు మెన్షన్ చేయలేను. సో అండ్ ఇన్ ద మెయిన్ వైల్ స్పాన్ ఆఫ్ జర్నీలో ఆల్రెడీ మా నాన్నకి పాడేయడం జరిగింది అండ్ ఓజీకి కూడా పాడేయడం జరిగింది. అసలు ఎలా వచ్చింది అట్ దట్ టైం మూవీ, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఆఫర్ ఎలా వచ్చింది? నేను ఫస్ట్ పాడిన ప్లేబ్యాక్ సాంగ్ అంటే ఓజీ. ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ నాన్న. సో రెండటి విషయంలో ఒకటైతే నేను ఒక మూవీకి పాడాను అనే ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ అసలు నాకు. మూవీలో పాడాను అని. ఫస్ట్ సాంగ్ పాన్ ఇండియన్ సాంగ్, పవర్ స్టార్ సాంగ్, తమన్ సార్ సాంగ్, ఇలాంటివన్నీ చూసుకుంటే ఇంకా నేను ఇంకా ఎగిరిపోవాలి కాదు. అలాగే ఉంది ఆ పరిస్థితి లోపల, బట్ నేను చూపించలేకపోతున్నాను అంతే. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆఫర్ ఎలా వచ్చింది అసలు? ఫోన్ కాలా లేకపోతే ఎవరు? ఫోన్ కాల్. తమన్ సార్ టీం ఫోన్ చేశారు, ఖాళీగా ఉన్నావా, ఎక్కడ ఉన్నామని అడిగితే ఇలా హోటల్లో ఉన్నా సార్ అంటే, ఎవరు లేరు నీ దగ్గర అంటే ఎవరు లేరు సార్ అంటే, సరే రేపు పొద్దున్న చెన్నై బయలుదేరి రావాలి, తమన్ సార్ రికార్డింగ్ ఓజీ సాంగ్. ఇదే ఫ్లోలో ఎగ్జాక్ట్గా ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. సరే అన్న, ఓకే నేను రేపు పొద్దున కాల్ చేయి నాకు 7కి, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను ఓకే అన్న. నేను తర్వాత రోజు లేచి ఫోన్ చేశాను, బుక్ చేశారు. ఫ్లైట్ ఎక్కాను, ఫస్ట్ టైం దానికోసం ఫ్లైట్ ఎక్కాను, చెన్నై వెళ్ళాను, తమన్ సార్ని కలిసాను, పాడేసాను, వచ్చేసాను. అలా అయిపోయింది ఫాస్ట్ అంతా ఒక నేను సూపర్. అండ్ నీకు మెలోడీ అంటే చాలా బాగా ఇష్టం పాడడం, బట్ ఓజీ సాంగ్ ఎలాంటి మెలోడీయా? మా ఓజీ సాంగ్ మెలోడీ కాదు, పవర్ఫుల్ సాంగ్, అది ఒక ఎలివేషన్ సాంగ్ లాగా. సూపర్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. బట్ ఎనీవేస్ కంక్లూడ్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ నువ్వు పాడి మొత్తం అన్నిట్లో, ముఠా మిస్త్రి కావచ్చు, ఆశాబాజు, నీ చిత్రం చూసి కావచ్చు, ఏది నీ ఇష్టం. అండ్ ఫైనల్లో పాడింది ఏదైనా వాళ్ళది నీ ఇష్టం. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. బ్యూటిఫుల్. అండ్ బిఫోర్ జస్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్. ఇంకొక 3 months జర్నీ 12 కంటెస్టెంట్స్తో ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం బాండ్ ఏర్పడింది. రేపటి నుంచి ఇలా ఉండకపోవచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, నీ పనులు నువ్వు చేసుకోవాలి, వీళ్ళందరూ నీకు ఉండకపోవచ్చు. సో ఇది ఎంత మిస్సింగ్ ఫ్యాక్టర్ అవుతుంది? చాలా మిస్ అవుతాను ఇది, ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మండే షూట్ డే, మండే మాకు. సో మండే అంటే అదొక ఎలా అంటే మండే షూట్, పొద్దున్నే లేవాలి, గుడికి వెళ్ళాలి, తర్వాత సెట్, మేకప్ అంతా, కాస్ట్యూమ్స్, ఒక రొటీన్ ఇంకా అంతే, ఒక సైకిల్ లాగా అనమాట. షూట్, రిహార్సల్స్, మళ్ళీ షూట్, రిహార్సల్స్, షూట్, ఇలా జరిగిద్ది. సో ఆ సైకిల్ ఇంక ఎండ్ అయిపోతుంది అనగానే కొంచెం అరే రేపొద్దు నుంచి ఇలా ఉండదు మళ్ళీ అంటే చాలా మిస్ అవుతా కంటెస్టెంట్స్ అందరినీ, ఈ వైబ్ని. గ్రేట్. అండ్ నీ లైఫ్లో ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరి గురించి చెప్పు, మెంటర్స్ కానీ, గురూస్ కానీ, ఫ్రెండ్స్, బట్ ఆడియన్స్ కూడా నేను చాలా బాగా సపోర్ట్ చేసి ఫైనల్ వరకు తీసుకొచ్చాను. సో నీ లవ్ని వాళ్ళ గురించి ఫైనల్. ఇంత మంచి రెస్పాన్స్ నాకు వస్తుందని అనుకోలేదు. నా సింగింగ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, కానీ అది నచ్చడం, వాళ్ళు నాకు మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం, నాకు ఓట్స్ చేసి ఇలా గెలిపించడం అంటే నాకు చిన్న విషయం కాదు. ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సూపర్. అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫ్యూచర్ ఎండివర్స్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. కీప్ రాకింగ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా నజరుద్దీన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫినాలే మిస్ అయితే మీరందరూ కూడా ఆహాలోకి వెళ్ళి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.